ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉంటే మీ రెగ్యులర్ ఖర్చులు, మంత్లీ ఖర్చులు ఉంటాయి కదా! సో, వాటిపైన మీరు చాలా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా మీకుండే ఖర్చులేంటంటే ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, ఎల్‌పీజీ బిల్లు, వాటర్ బిల్లు అండ్ మొబైల్ రీచార్జెస్. సో, ఇట్లాంటి యూటిలిటీ బిల్స్ అన్నిటిపైన మీరు చాలా వరకు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు రెగ్యులర్‌గా ఇంటి కోసం యూజ్ చేసే సూపర్ మార్కెట్‌లో గ్రాసరీస్ ఉంటాయి కదా! సో, గ్రాసరీస్ పైన అండ్ మనం వేసుకునే క్లాత్స్ పైన కూడా మనం కొంత మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఈ కార్డ్‌ని యూజ్ చేసి మనం పర్చేజ్ చేస్తే. సో, ఈ వీడియోలో ఈ కార్డ్ ద్వారా మీరు ఏ కేటగిరీలో ఎంతవరకు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అండ్ మీ క్యాష్ బ్యాక్ లిమిట్స్, క్యాపింగ్ లిమిట్స్ ఎట్లా ఉంటాయి అండ్ వచ్చిన క్యాష్ బ్యాక్ని ఎట్లా రిడీమ్ చేసుకోవాలి, ఈ కార్డుకి జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ ఎట్లా ఉంటుంది, ఈ కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎవరైతే మీ రెగ్యులర్ ఖర్చులపైన మనీ అనేది సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఈ కార్డుకి అయితే అప్లై చేసుకోండి. సో ఈ కార్డు వచ్చిన తర్వాత మీకు కంపల్సరీగా కొంత మనీ అనేది సేవ్ అవుద్ది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి కార్డుకి అప్లై చేసుకోండి. కార్డుకి అప్లై చేసుకున్న అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో మా లింక్ నుంచి అప్లై చేసుకుంటే మన ఛానల్కి ఫైనాన్షియల్గా సపోర్టివ్గా ఉంటుంది అండ్ అట్లాగే మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ వచ్చినా కానీ మన నుంచి మీకు హెల్ప్ చేయడానికి అయితే ఉంటుంది. సో మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అండ్ అట్లాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ కార్డులో మనకి మేజర్ ఫస్ట్ బెనిఫిట్ ఏంది అని అంటే నేను ఇందాక చెప్పినట్లుగా యూటిలిటీస్. సో యూటిలిటీలో ఏమేమి వస్తాయంటే మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, మీకు మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది కదా, ఎలక్ట్రిసిటీ బిల్లు అండ్ వాటర్ బిల్లు అండ్ మనకి గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా, సో గ్యాస్, ఎల్పిజి బిల్లు అండ్ అట్లాగే వైఫై ఉంటే బ్రాడ్బ్యాండ్ అండ్ టీవీకి పెట్టుకునే డిటిహెచ్ అండ్ అట్లాగే మొబైల్ రీఛార్జెస్, వీటన్నిటిపైన కూడా మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ 5% క్యాష్ బ్యాక్ రావాలి అని అంటే మీరు గూగుల్ పే నుంచి మాత్రమే ట్రాన్సాక్షన్ చేయాలి. గూగుల్ పే యాప్ ఉంది కదా, సో జీపే యాప్ నుంచి ఈ కార్డ్ నంబర్ని యూజ్ చేసి కార్డులో నుంచి మీరు ఈ బిల్స్ అనేది పేమెంట్ చేస్తే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో కరెక్ట్గా వినండి, గూగుల్ పే నుంచి చేస్తేనే వస్తుంది, ఫోన్పే, పేటిఎం నుంచి చేస్తే అయితే రాదు. ఎందుకంటే వీళ్ళు పార్ట్నర్డ్ కాబట్టి. సో గూగుల్ పే త్రూ ఈ కార్డులో నుంచి ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో 5% అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్లు అండ్ గ్యాస్ బిల్లు అండ్ బ్రాడ్బ్యాండ్ రీఛార్జెస్, డిటిహెచ్ ఇవన్నీ కలుపుకొని ఒక 5,000 బిల్ వస్తాయి అనుకోండి. సో 5,000లో 5% అంటే 250 రూపీస్ అనేది మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా మీకు క్యాపింగ్ ఎంత వరకు ఉంటుంది ఈ యూటిలిటీస్ పైన అంటే మీరు 10,000 వరకు ట్రాన్సాక్షన్ చేసుకుంటే మీకు 5% అంటే 500 వరకు క్యాపింగ్ అయితే ఉంటుంది. సో 10,000 బిలో మీరు ఎన్ని యూటిలిటీ బిల్స్ పే చేసినా కానీ మీకు 500 లోపు క్యాష్ బ్యాక్ వస్తుంది. 10,000 దాటి వెళ్తే 10,000 దాటి వెళ్ళింది ఏదైతే ఉంటుందో ఆ క్యాష్ బ్యాక్ అనేది రాదు. అంతకుముందు క్యాపింగ్ అనేది లేకుండే, బట్ వీళ్ళు రీసెంట్గా క్యాపింగ్ అనేది సెట్ చేశారు. బట్ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎవరైతే ఆండ్రాయిడ్ యూజర్స్ ఉన్నారో, సో ఆండ్రాయిడ్ యూజర్స్ గూగుల్ పే నుంచి పేమెంట్ చేస్తే మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఐఓఎస్ యూజర్స్కి క్యాష్ బ్యాక్ అయితే రావట్లేదు. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీళ్ళు డెవలప్ చేస్తారు. ఐఓఎస్ అంటే యాపిల్ యూజర్స్కి కూడా గూగుల్ పే నుంచి కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే యూటిలిటీస్ పైన క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ప్రెజెంట్ మాత్రం ఆండ్రాయిడ్ యూజర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి సో ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే ఈ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది 5%. అండ్ అట్లాగే స్విగ్గీ, జొమాటో, ఓలాలో కూడా వీళ్ళు 4% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. బట్ స్విగ్గీ, జొమాటో, ఓలా అనేది ఈ ఆఫర్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతాయి, ఒక్కొక్క మంత్ ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అనేది దీని నుంచి సేవ్ అవుతుంది. అండ్ అదర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, అదర్ ట్రాన్సాక్షన్స్ అంటే సూపర్ మార్కెట్లో గ్రాసరీస్ తీసుకున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్స్ తీసుకున్నప్పుడు కావచ్చు, లేకపోతే క్లాతింగ్ షాపింగ్ చేసినప్పుడు కావచ్చు. సో యాక్చువల్గా వీటిపైన 2% క్యాష్ బ్యాక్ ఉంది ప్రస్తుతానికైతే. బట్ ఈ ఏప్రిల్ 20th తర్వాత ఈ 2% కాస్త 1.5%కి డిక్రీజ్ అయితే చేశారు వీళ్ళు. సో వీళ్ళు ఈ ఆఫర్ని ఎందుకు డిక్రీజ్ చేశారో తెలియదు కానీ 2% ఉండే క్యాష్ బ్యాక్ని 1.5కి అయితే డిక్రీజ్ చేశారు. సో 1.5 అయినా వర్తే. సో వేరే కార్డ్స్ 1.5 అదర్ స్పెండ్స్ పైన ప్రొవైడ్ చేయవు. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు సూపర్ మార్కెట్లో అండ్ క్లాతింగ్స్కి వీటన్నిటికి కలిపి మంత్లీ ఒక 10,000 అవుతాయి అనుకోండి, ఆఫ్లైన్ స్పెండ్స్ కానీ లేకపోతే ఆన్లైన్ మర్చెంట్ స్పెండ్స్ కానీ ఏవైనా కానివ్వండి. సో 10,000 రూపీస్ మీరు స్పెండ్ చేస్తే 1.5% అంటే 150 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో యూటిలిటీస్లో 500 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. అదర్ స్పెండ్స్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ అండ్ యావరేజ్గా 150 అని చెప్పాను. బట్ అదర్ స్పెండ్స్కి ఎలాంటి క్యాపింగ్ లిమిట్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 1 lakh రూపీస్ మొబైల్ కానీ కెమెరా కానీ తీసుకున్నా కానీ మీకు 1 lakhలో 1.5% 1,500 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. దీనిపైన ఎట్లాంటి క్యాపింగ్ అనేది లేదు. జస్ట్ యూటిలిటీ బిల్స్ పైన 500 వరకు క్యాపింగ్ అయితే ఉంది. సో మీరు జస్ట్ యూటిలిటీ బిల్స్కు అండ్ అదర్ స్పెండ్స్కి ఈ కార్డ్ని యూజ్ చేసుకున్నారు అనుకోండి, మీరు మంత్లీ ఒక 600, 700 సేవ్ చేసుకున్న, 1000 సేవ్ చేసుకున్నా కానీ మీకు ఇయర్లీ ఈజీగా 10,000, 12,000 రూపీస్ అయితే సేవ్ అవుతాయి కంపల్సరీగా. సో మనకి ఏదో స్పెండ్స్ ఉంటాయి, ఒక మంత్లో లేకపోయినా కానీ ఇంకొక మంత్లో మన ఖర్చులు అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి అట్లాంటప్పుడు ఇట్లాంటి కార్డ్స్ని యూజ్ చేసుకుంటే మనకు చాలా వరకు మనీ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో సేవ్ అవుద్ది. అండ్ ఈ కార్డ్ ద్వారా మీరు ఎర్న్ చేసిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉంటుందో సో ఆ క్యాష్ బ్యాక్ అనేది మీకు బిల్ జనరేట్ అవుద్ది కదా. సో బిల్ జనరేట్ అయినప్పుడు మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ని అందులో మైనస్ చేసుకొని మీరు బిల్ పేమెంట్ చేయొచ్చు. లేకపోతే మీరు యాక్సిస్ బ్యాంక్ రివార్డ్స్ ఉంటాయి కదా, సో ఆ క్యాష్ బ్యాక్ ఏదైతే వస్తుందో ఆ రివార్డ్స్ని మీరు ఏదైనా పర్చేజ్ చేయడానికి కూడా యూజ్
చేసుకోవచ్చు. అండ్ అట్లాగే ఈ కార్డ్ అనేది 4000 ప్లస్ రెస్టారెంట్స్తో టైఅప్ అయి ఉంది. సో 4000 ప్లస్ రెస్టారెంట్లో మీరున్న ఏరియాలో ఏదైనా రెస్టారెంట్లో డైనింగ్ చేయడానికి వెళ్ళారనుకోండి, సో అక్కడ కూడా మీకు అప్ టు 20% వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. బట్ కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయి, మినిమం 1500 కానీ ఇట్లా ట్రాన్సాక్షన్ చేయాలని చెప్పేసి. సో ఎవరికైనా ఈ కార్డు వచ్చిన వాళ్ళకి ఎక్కువగా మీరు డైనింగ్ రెస్టారెంట్స్ విజిట్ చేసే వాళ్ళైతే సో ఈ ఫీచర్ని కూడా మీరు యూజ్ చేసుకుంటే చాలా వరకు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు దీని ద్వారా కూడా. అండ్ అట్లాగే లోకల్గా ఎక్కువగా ఫ్లైట్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఇయర్లీ 4 కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ అయితే ఇస్తుంది. సో ప్రస్తుతానికైతే మీరు లాంజ్ యాక్సెస్ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఎవ్రీ 3 మంత్స్కి ఒకటి. బట్ ఆఫ్టర్ మే 1 తర్వాత వీళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారు. 3 మంత్స్లో ఎవరైతే ప్రీవియస్ 3 మంత్స్లో మీరు 50,000 రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రమే మీకు లాంజ్ యాక్సెస్ అనేది వస్తుంది. కార్డ్ని యూజ్ చేయకపోతే మాత్రం లాంజ్ యాక్సెస్ అయితే రాదు. ఈ రూల్ అనేది మే 1 నుంచి అప్లికేబుల్ ఉంటుంది. అండ్ ఈ కార్డుకి జాయినింగ్ ఫీ అండ్ యాన్యువల్ ఫీ ఎంత ఉంటుందని చెప్పేసి నేను క్లియర్గా స్క్రీన్ పైన చూపిస్తున్నా. అండ్ యాన్యువల్ ఫీ వేవ్ ఆఫ్ కావాలన్నా కానీ మీరు ఇయర్లీ ఎంత స్పెండ్ చేయాలనేది కూడా నేను క్లియర్గా స్క్రీన్ పైన చూపిస్తున్నా, ఒకసారి చూడండి. సో ఇవి కార్డుకి సంబంధించిన కంప్లీట్ బెనిఫిట్స్. సింపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, సో 10-12 బెనిఫిట్స్ అట్లా మనకు అర్థం కాకుండా ఉండవు. ఒక 2-3 సింపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, బట్ అవి చాలా వరకు మనకి యూజ్ అవుతాయి. సో ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా యాక్సిస్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతారు, క్రెడిట్ కార్డ్ పేజ్కి. ఇక్కడ వచ్చేసి మీ నేమ్, మొబైల్ నెంబర్, పాన్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. తర్వాత మీరు ఏం వర్క్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీ ఎలిజిబిలిటీని బట్టి మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకొని మీకు కొన్ని కార్డ్స్ అయితే సజెస్ట్ చేస్తుంది యాక్సిస్ బ్యాంకు. సో కొంతమందికి 3 కార్డ్స్, కొంతమందికి 5 కార్డ్స్ అట్లా సజెస్ట్ చేస్తుంది. సో సైడ్కి స్క్రోల్ చేసుకుంటూ చూడండి, మీకు అక్కడ యాక్సిస్ ఏస్ ఉందనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఈ యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డ్ అనేది కొంతమందికి అప్రూవల్ వస్తుంది, కొంతమందికి రాదు. అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మీ సిబిల్ స్కోర్. సో కాబట్టి ఎవరికైతే ఈ యాక్సిస్ ఏజ్ ఎలిజిబిలిటీ చూపిస్తుందో వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇన్ కేస్ యాక్సిస్ ఏజ్ చూపించకుండా ఎయిర్టెల్ యాక్సిస్ కానీ, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కానీ, యాక్సిస్ ఇండియన్ ఆయిల్ కానీ ఇవి చూపించినా కానీ ఇందులో కూడా మీకు బెటర్ క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో అక్కడ మీరు వ్యూ మోర్ పైన క్లిక్ చేసి మీరు క్యాష్ బ్యాక్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు, ఏ కార్డ్ ఎంత ఇస్తుంది అని చెప్పేసి. అవన్నీ చూసుకొని మీరు ఏదో ఒక కార్డుకి అయితే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ యాక్సిస్ ఏస్ రాకపోతే, వస్తే మాత్రం యాక్సిస్ ఏస్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే రాబడుతున్న మెయిల్కి మెయిల్ చేయండి. సో మీకు కార్డు కనుక అప్రూవల్ అయితే కార్డు అప్రూవ్ అయింది అని చెప్పేసి కింద కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.